స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం శ్రీ గోవింద 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 ఆద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్య సన్నిధౌ కళ్యాణ మండపే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ
విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరుని, మీ పిల్లల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను, ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఫాల్గుణమాసం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలమునందు దశమి ప్రారంభ గడియల్లో మృగశిర ఆరుద్రం సంభవించినటువంటి ఈ అమృత గడియల్లో స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి వెలుగొందుతూ ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మవారు కనిపించేటటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మ యొక్క అంశయే అని భావించినట్లయితే అమ్మవారి దర్శనం అనంతం. కావున శక్తి స్వరూపిణిగా, మాతృస్వరూపిణిగా అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఏ దేవి సౌందర్యమారిజుడైన ఆహజునకే వర్ణింపనలవిగాదో, ఏ దేవి సత్కృపావీక్షణలేశము నిఖిల సంపదలకు నిలయమౌనో, ఏ దేవి శ్రీరమ్య పాదాభ్యయుగలంబు దేవతాకోటి సంసేవితంబో, ఏ దేవి నామమ్ము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌనో, ఆ మహాలక్ష్మి లోక కళ్యాణమించి ఇదం బ్రహ్మ పునేమహే బ్రహ్మా పునాతు. నిరుపముకున సింధురు నిత్యలక్ష్మే సమేతో నిఖిల నిగమ వేద్యోన్స్తులో వెంకటేశః నిజ చరణ సమర్ధ్యాసక్త భక్తౌ గరక్షే నివసధూర్దయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్ శుక్లాం వరదరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గృహం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృజజోర్భూతి ధ్రువాణీ ధర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమదన్ నిత్యం ప్రజామి శరణం హరిం లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిన్నే హృదస్యామూర్తిగస్తో జనార్దనః ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం ప్రాణానాయం యా. ఓం భూః అద్యమయా పూర్వోక్త ఏవం గుణవిజయజనమిట్టాయామస్యాం సుపదిదౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహోత్సకర్మాంగం
शुद्धिपुण्याः वाचनं करिष्ये आदौ निर्विघ्नेन प्रथमावाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये तथा कलशाराधनं करिष्ये दारासुप्तसुतमानतेषु सरत्सरित्सु परिपूरितेषु अपोमृगण्डं प्रतिपादिष्ये वृणोमि दत्ताकुं सुचरकुं सुचर्म इदमापशिवाजुपतमाशान्ता शान्ततमाशुभाशुपतमाः पूता पूततमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः एतेषु तं वरुणये सहस्रं जग्निजाः पाशा विददाः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोदविष्णुरुष्मे देव अमुञ्चन्तु मृतस्वस्य ओं भू वरुणमावाहजामि प्रचेतसमावाहजामि रक्ताम्बरमावाहजामि यादस्पतिमावाहजामि वरुणाय नमः इदमासन वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरादो भवतु वोमाग्नेजोजस्माद्वजामहे त्वा विस्मे जुदात्मन्महितो न जम्बो वैराजन्ते सुकुदन्निदत्तां प्रैषामदेशो विबुधानावनादिः यामे सस्तान्दनिदान्तदातु ओं भू स्वक्षेणमावाहजामि शान्तमावाहजामि हरमावाहजामि अमितमावाहजामि नित्यानपायनमावाहजामि तद्दक्षिणे सूत्रवतीमावाहजामि वामे जयामावाहजामि विश्वक्षेणाय नमः इदमासनम् विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायिने नमः सूत्रवत्यै नमः विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि कुलोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीत सुप्रसन्नो वरदो भवतु भवद्व्रणज्ञः सुमन्याहं करोमि कुरुष्म स्वस्तु प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रियदां प्रियदां प्रजापतिः श्यां यन्तगोराणि श्यां यन्तपापाणि श्यां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्यां यन्तगोराणि श्यां यन्तपापाणि श्यां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि श्यां यन्तगोराणि श्यां यन्तपापाणि श्यां यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवावन्तनो यदो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधानतदेपदं समूढमस्कपागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पुष्पसे इन्द्रस्य युद्धस्य तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादतं तद्विप्रासो विपञ्जवो जागृवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षिपर्यजित्राः स्त्रैरङ्गे सुष्टुवागं सुस्तनोभिर्व्यसेमदयितं यदायुः शतमिन्नचरदोऽन्त्यदेवा यत्रानश्चक्राधरसन्तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यानि निशिता युद्गन्तोः अतिथिर्जोरतिथिरन्तरिक्षं अतिथिर्मातास्य पितास पुत्रः विश्वे देवादितिः पञ्चजन अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुर्वेदोपव्युषं यदा वै सूर्यमुदेति अदनक्षत्रं यैति यावदत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् गुरुवेत्कारे स्यात् पुण्याः एव कुरुते प्राणानायव्यामस्यां सुमतिदो श्री श्रीनिवादत्वामिनः वैवाहिकोत्सकन्महाङ्गुम्यास्वस्तिं प्रवन्तो प्रवन्तो क्रमणे स्वस्ते ऋद्धिं प्रवन्तो क्रमरुद्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपो इष्टामजोपवस्थानवोर्जेतदातरा महेरणाजदक्षुषे जोपस्य वदमोरदस्तस्य बाधयते अनः उषधैर्वमातरः तस्मा अरङ्गमामभोजस्य क्षजाय जन्मद आपो जनयदाचनः दिविश्रयस्वान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्च समजि ब्रह्मवच्च सायत्वा पवमानस्वर्जनः पवित्रेण वचर्षणिः यः पोता समुनातुमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आयुवः जातवेद पवित्रवद् पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीद्यद् अग्ने कृत्वा कृतो कुम्भृणो यत् पवित्रमक्षसि अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यान् देवतविदः पवित्रेण धवेन च यः पावमाने रज्ञेति ऋषिभिः सम्प्रतकुं रसो तस्मै सरस्वते गृहे क्षेरकं सर्पिर्मदोदकं
పావమానే స్వస్తజనైః సుతగాయకుర్దశ్రుతః ఋషిభిः సంవృతోర్జः బ్రాహ్మణేషు మృతకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు ప్రాజాపత్యం పవిత్రం సదోజ్ఞాముఖం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునేమహే ఇంద్రస్య నేతే సహమా పునాతు సోమస్వస్యావరుణः సమేత్య యమో రాజా ప్రవిణాభి పునాతు మాం జాతవేదా మూర్ఛయంత్యా పునాతు తత్సంయోరావృణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం చ గాతుపేక్షితం సన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచ్యాన్ దిశదయమార్త్యజో మార్జయంతాం దక్షిణాయాన్ దిశమాజాః పితరో మార్జయంతాం ప్రతీత్యాన్ దిశగృహాః పసవో మార్జయంతాం ఉదీత్యాన్ దిశ్వాపవోషధజో వనస్పతజో మార్జయంతాం ఊర్ధ్వాజాన్ దిశ యజ్ఞసంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అదోదరాదరైర్నాగేభ్యో మార్జయంతాం వాస్తోస్పదే ప్రజజాని హస్మాన్ స్మావేశోహనమేవో భవానః యత్తే న్యూనం ప్రజదన్నో జుజస్మాత్ సన్నయేద్యుపదే చుంచుదుష్పదే అమీవః వాస్తోష్పదే విశ్వారూపాణ్యా విశన్ సకాసుసేవయేతి నః. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి నిత్య కళ్యాణ కైంకర్యంలో చేసేటటువంటి ప్రతి కైంకర్యము కూడా ఎంతో అద్వితీయమైనటువంటి ఆత్మను తగిలితే ఉన్నటువంటి ఆ స్పర్శ కలుగుతూ ఉంటుంది. అందుకనే మహాసంకల్పం వరుణాయ నుంచి నమః విశ్వక్షేణాయ నమః పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి. వరుణాయ నమః విశ్వక్షేణాయ నమః యదా సుఖమిదాస్థానం ప్రదేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఈ శనివారము నాడు ఎంతో ఆదర్శవంతుడై లోకాలనే వెలిగిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మను దర్శించినంత మాత్రమునే ఆత్మ పులకించిపోతుంది అనుటలో ఏమాత్రమూ సందేహం లేదు. కావుననే ప్రతి ద్రవ్యము కూడా, ప్రతి సమిధ కూడా, ప్రతి పదార్థము కూడా భగవంతుని సేవకై ఆరాటపడుతూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. ఆహా, హరిని పూజించేటటువంటి హస్తమే హస్తం. ఆ చిన్మయుణ్ణి పూజించకపోతే చేతికి సార్థకత లేదు కదా. నారాయణుణ్ణి కీర్తించే నాలుకే నాలుక కదా, లేకపోతే ఆ నాలుకకు చరితార్థత లేదు కదా. శ్రీపతిని చూచే చూపులే చూపులు కదా, మిగిలిన చూపులకు విలువేముంది. శేషసాయి పాదాలకు మ్రొక్కే శిరస్సే శిరస్సు కదా, చక్రధారి కథలు వినే చెవులే చెవులు కదా, మధుసూదనుణ్ణి తలచే మనస్సే మనస్సు కదా, పరంధామునికి ప్రదక్షిణం చేసే పాదాలే పాదాలు కదా, పద్మనాభుని భావించే బుద్ధే బుద్ధి కదా, లేకపోతే అది సద్బుద్ధి కాదు కదా. అంబుజాక్షుని గూర్చి ఆలోచించే దినమే సుదినం, లేకపోతే ఆ దినం దుర్దినం. చక్రధారిని గూర్చి విశదపరిచే చదువే చదువు, గోవిందుని గురించి బోధించే గురువే గురువు, విష్ణువుని సేవించుమని చెప్పే తండ్రే తండ్రి. మానవ శరీరంలోని మనస్సు, శిరస్సు, కాళ్ళు, చేతులు, చూపులు, చెవులు, నాలుక, బుద్ధి ఒక్కటేమిటి, సమస్త అవయవాలు ఆ హరి ధ్యానంలో పరవశమై పోవలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే. ప్రతిదినమందు ప్రతి చదువులోనూ హరిస్మరణమే కావాలి. ప్రతి గురువు, ప్రతి తండ్రి హరిబోధే చెయ్యాలి. కావుననే పావనమైనటువంటి పరమాత్ముడు ఎన్ని సుగుణాలతో విలసిల్లుతున్నాడు అంటే ఆయన ఒక భాగవత పురుషుడు. భాగవతోత్తములెందరినో పావనం చేసినటువంటి పరమాత్మ స్వరూపం మన ముందు అర్చామూర్తి అయి
నిత్య కళ్యాణ చక్రవర్తివై వెలుగొందుచూ ఉన్నాడు. కావున మనకు కావలసినది ఏమిటి అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, అసలు ఎందుకు వచ్చాం, ఈ జన్మ ఎందుకు వచ్చింది మనకు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు బ్రింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో, తేనె జుంటిగలియ్యవా తెరువరులకు భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. సుపతిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం రక్షాబంధన పూజాంచకరిష్యే సన్నో నిదత్తాం తపసో నిదత్తాం స్వయం మృదగ్నే మృతజే పురాజ. ఓం భూ శేషమావాహయామి, నాగరాజమావాహయామి, తత్పురుషమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః ఇదమాసనం, శేషాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి. శేషాయ నమః గులోపహార నివేదయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తజే వాయురుపబ్రమామహై సోమం స్వస్తి భువనస్సయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువస్వస్తజే స్వస్తి నో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావృణా స్వస్తి భద్రైరేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంత్రాక్టమరట్టనేమిర్బహద్మోదం వాయసం దేవతానాం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఈ లోకంలో ఈ జీవుడు తన ప్రాణాల కంటే తీయగా అనిపించేటటువంటి ఆశకు దాసుడవుతూ ఉన్నాడు. అన్ని ఆశలు, అన్ని కోరికలు ఒక్క లక్ష్యం కోసం పరిగెడితే ఆ జీవిత లక్ష్యమే కనిపిస్తూ ఉన్నటువంటి పరమాత్మ కాగలడు. కావుననే ఈ కోరికల కారణంగా ఇతరుల ధనమును అపహరించాలనే చూస్తాడు. సేవకులు, దొంగలు, వ్యాపారులు వంటి వాళ్ళ చేత ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాడు. రహస్యంగా ఎన్ని రకాలుగా డబ్బు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, భవనాలు, పాడి పంటలు, సేవకులు, పశువులు ఇలాంటి సంపదలను, తరతరాలుగా వచ్చే ధనధాన్యాలను వదిలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. ఒక్క చిన్న పురుగు సాలీడు గూటిలో చిక్కి బయటికి రాలేక తన్నుకునే విధంగా మానవుడు ఈ సంకెళ్లలో నుండి విడిపోలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని తాను అనుభవిస్తూ ఉంటాడు. కామ సుఖంలో పడి తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నమై ముక్తి పొందే మార్గం మరచిపోతాడు. ఆ ముక్తిని పట్టించేటట్లుగా ఉండేటటువంటి కైంకర్యాలలో అతి ముఖ్యమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం అద్వితీయమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నదని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రపంచ వీక్షణంగా అమలుపరిచినటువంటి ఈ యొక్క దివ్యమైనటువంటి సేవ అది అద్వితీయమైనటువంటి సేవ. అందుకనే వేదాల్లో చెప్పుకున్నట్లు పత్ని యొక్క కర్తవ్యాలు ఏ విధంగా ఉండాలి, స్త్రీ పురుషుల సాంగత్యం ఏ స్థాయిలో ఉండాలి, అది లోకరంజకంగా అన్యోన్యతకు చిహ్నంగా ఏ విధంగా మెలగాలి అనేటటువంటి ఉపచారాలతో, వైదికోపచారాలతో భగవంతునికి నేడు కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. వేదాలలో పత్ని కర్తవ్యాలను గురించిన వర్ణనలు కూడా విస్తారంగా ఉన్నాయి. పత్నియే గృహమని ఋగ్వేద కథనం. జాయేదస్తం, పత్నియే గృహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆమె ఇల్లును చక్కబెడుతుంది. కుటుంబ సభ్యులకు కావలసిన భోజన ఏర్పాట్లను ఆమెయే చేస్తుంది. అందువలనే పత్నియే గృహమని వేద ప్రబోధం. ఈ భావాన్ని తెలుపునట్టి సుభాషితం సంస్కృతంలో కూడా ఉన్నది. నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే అనగా ఇల్లు ఇల్లు కాదు, ఇల్లాలే ఇల్లు. గృహిణి వలననే గృహం ఏర్పడుతూ ఉన్నది. కావున ఆమెయే గృహం.
ఇంటి పనులు సమస్తమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆమెయే చేస్తుంది. కేవలం పతి యొక్క శుభచింతనయే కాక తక్కిన కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలను చూచునట్టి బాధ్యత కూడా పత్ని యొక్క కర్తవ్యం. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా, అమ్మవారికి కుటుంబం అంటే లోకమే కదా, కావున ఎక్కువ తక్కువలకు ఎవడయా కర్త అంటాడు. అన్ని రకాలైనటువంటి జీవులకు, అన్ని రకాలైనటువంటి అవస్థలకు ప్రకృతి మాత పట్టపు మనిషి కావున అమ్మవారు అందరినీ బిడ్డల వలె హక్కును చేర్చుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కావున పత్ని యొక్క స్వభావంలో సరళత ఉండాలి. ఆమె కేవలం వ్యక్తుల విషయంలోనే గాక కుటుంబానికి సంబంధించినటువంటి పశువుల విషయంలోనూ, ప్రతి ఒక్క జీవి విషయంలోనూ అమ్మవారు అనుగ్రహ భాషణం చేస్తూ ఉంటారు. దీర్ఘాయురస్తు మే పతిక్ జీవాతి శరదక్షతం. అథర్వ వేదంలో పత్నికి గంధర్వుల కంటే ఉన్నత స్థానం ఇవ్వబడింది. తిస్రో మాత్రాః గంధర్వాణం చతస్రో గృహపత్న్యాః. గంధర్వులకుండే విశేష గుణాలు ఎన్నో ఉన్నాయి కదా, సౌందర్యం, అలంకరణ, ఆమోద ప్రమోదాలు. అయితే స్త్రీలో 4 విశేష గుణాలు ఉంటాయి. కావున ఆమె గంధర్వుల కంటే కూడా మించి ఉన్నది. 4వ గుణమే వినయము, సౌశీల్యము. ఆమెలో ఎంత సౌశీల్యం, వినయం ఉంటుందో అంత యశస్వినిగా పేరు పొందుతుంది అని వేదమే చెబుతూ ఉన్నది. కావున సత్వగుణానికి మారుపేరైనటువంటి అమ్మవారు మహాసాధ్వీమణి అయి అయ్యవారి పక్కన దేదీప్యమానంగా పూజలందుకునడమే కాక ఈరోజు పట్టమనిషిగా నిత్య కళ్యాణ మహోత్సవంలో ఎంత గొప్పగా వెలుగొందుతూ ఉన్నారంటే 2 కన్నులు కాదు కదా, ఆదిశేషుని 2000 కన్నులు కూడా సరిపోవు అన్నట్లుగా మనం దర్శిస్తూ ఉన్నాం. పత్నిలో లజ్జాగుణం తప్పనిసరిగా ఉండాలి. కనుకనే ఋగ్వేదం పత్నివైన నీవు కింద వైపు దృష్టి నుంచుము, అవయవాలను గుప్తంగా ఉంచుకోమని బోధిస్తుంది. అందువలనే లజ్జైవ భూషణం స్త్రీనాం అంటుంది శాస్త్రం అనేటటువంటి మాట ఎంత లోకోక్తి అయినటువంటి మాటనో మనకు అర్థమవుతూ ఉన్నది. వేదాలలో పత్ని యొక్క స్థానం చాలా చక్కగా ఉన్నతంగా చూపించబడినది. గృహస్వామిని గృహలక్ష్మి, సామ్రాజ్ఞి, కళ్యాణి మొదలైనటువంటి శబ్దాలతో పిలవడం మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయాలు. కుటుంబ సభ్యుల భరణ పోషణాది బాధ్యతంతయు లోకాలను పోషించేటటువంటి అమ్మకే సాధ్యం. కావుననే ఆమె బాధ్యతను గురించిన విషయాన్ని జాగ్రత్తగా గుర్తించుకొని నిర్వహించుకొనుట అనేటటువంటి కర్తవ్యం చక్కగా మనకు శాస్త్రాలలో తెలిపి ఉన్నది. కావున అలాంటి ఆదర్శాన్ని, అలాంటి వినయాన్ని, అలాంటి సౌశీల్యాన్ని, అలాంటి పతి ధర్మాలను గుర్తెరిగి ప్రవర్తించే విధానాన్ని నేటి కాలమాన పరిస్థితులను బట్టి లోకంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరికీ కూడా గొప్ప సందేశాత్మకంగా తెలియజేస్తూ ఉన్నటువంటి కైంకర్యమే నిత్య కళ్యాణ మహోత్సవంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఆ విధమైన కైంకర్యాన్ని మనకు పట్టి చూయిస్తూ ఉన్నారు. కావుననే ఈ తీరుగానే జీవించండి, రాజమార్గం ఇది. అందుకే రాజయోగి ధర్మాన్ని అనుసరించండి, ఇది రాజబాట. కావుననే గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో ఇలా అన్యోన్యతను కలిగి ఉండడానికే వివాహం ఆడండి, కళ్యాణం జరిపించుకోనండి అనేటటువంటి గొప్ప సూక్తిని, గొప్ప ధర్మాలను మనకు ఒడిసిపట్టి చూయిస్తూ ఉన్నారు కళ్యాణ చక్రవర్తులైనటువంటి స్వామివారు. కావుననే సమస్త కుటుంబ సభ్యుల బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. అందువలనే ఆమె ఇంద్రాణి వలె విదుషూమణిగా జాగరూకురాలుగానే ఉండమని వేదం ఆదేశించినది. స్త్రీ బిడ్డలను కంటుంది, మాతా నిర్మాత భవతి, వారికి జ్ఞానాన్నిస్తుంది, వారిని చరిత్ర సంపన్నులను చేస్తుంది. అందువలన ఆమెకు బ్రహ్మ శబ్దం ప్రయోగింపబడినది. కావుననే శుద్ధైరుద్ధైర్వామృద్భాంసం శుద్ధ ఆశీర్వామక్తు ఇంద్రశుద్ధో న ఆకైశుద్ధశుద్ధాభిరూతిభిః మయి దేవాంద్రవణమాయ జంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారావంటపూర్వేరిట్టాస్యామ తనువా సుమేరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానస్య హంతు శివానశ్యంతు పృథివీ తన్నో శాతా పృథివీ తోకశాత పూతఃశతనేన సౌమ్యా కృణుద్భగం రసనా హోత విగుంసద్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహజామి రేఖాజా స్కందభావాహజామి రేఖా గాయత్ర్యా ప్రోక్ష్య జాతవేదో అగ్నిం గృహీత్వా.
जातवेदोपमनस्करेदो हिडञ्चतपेक्निश्वते अग्निमस्पस्तादहव्यकं समीकृताजोमजोभूः कृतप्रतेको कृतजो निरग्ने कृतसमिज्ञो कृतमस्यान्नं कृतं पुरुषस्मा सरितो ब्रिमन् कृतं ब्रिमन् सरिजाचक्षदेवान् आजुर्दाग्ने अभिजोजुषाणो कृतप्रतेको कृतजो निरेधि तत्सवितुर्वरेण्यं वर्घो देवस्य धीमहि द्विजो जो न प्रचोदयात् अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसवितप्रसुभ ओं ब्रह्मज्ञानं प्रथमं पुरस्तात् विषयमतः सुरचो वेन आवह स बुद्धिया उपमास्यविष्टा सतस्तजो निमततस्य विवह ओं वो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुकं सोमो अर्वन्तमाटकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सपेजं पितुश्रवणं यो ददातु तस्मै ओं भू सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतामृतयत्वन्नाकस्य पृष्ठेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैवमग्नं यजमानं च देः ॐ प्रोक्ष्य पात्रादाधावमादाज पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञजेस्तो वाजपूतेस्तो विष्णो मनसापूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्येत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि प्राच्यां विष्णोस्तूपोऽसि श्रुतासि कृतासि ध्रुवासि तरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि जमानवाचं यच्च सोम प्रणेष्यामि जमानवाचं यच्च प्रणयज्ञं देवतामृतयत्वन्नाकस्य पुष्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृतां यत्र लोक तत्रैवमग्नं यजमानं च देहि ॐ प्रणज कोपो जनत्कु समो जनत्कु सब्जिशन्तान् दिशः पात्राणि देव यज्ञाहि सब्जिशन्तान् दिशः पात्राणि देव यज्ञाहि दक्षिणपरदो ब्राह्म्येण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अवोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपाद्रज्ञमावाहयामि अग्निदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिज्युष्टुर्वपामि इन्द्राजुष्टुर्वपामि यज्ञजुष्टुर्वपामि सोमाजुष्टुर्वपामि यज्ञजुष्टुर्वपामि सोमाजुष्टुर्वपामि अग्नि सोमाभ्याजुष्टुर्वपामि प्रजापतिज्युष्टुर्वपामि ब्रह्मणेजुष्टुर्वपामि वसुभ्योजुष्टुर्वपामि मरुभ्योजुष्टुर्वपामि रुद्रेभ्योजुष्टुर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवेजुष्टुर्वपामि बृहस्पतिजुष्टुर्वपामि मित्राजुष्टुर्वपामि वरुणाजुष्टुर्वपामि आदित्येभ्योजुष्टुर्वपामि श्रीभ्याजुष्टुर्वपामि पूष्णेजुष्टुर्वपामि कक्षाजुष्टुर्वपामि कक्षदेवतसोमाजुष्टुर्वपामि औपासनज्ञाजुष्टुर्वपामि यज्ञदेवेभ्यो देवेभ्यो जुष्टुर्वपामि सर्वदेवेभ्यो जुष्टुर्वपामि आद्यन्तु प्रतिष्ठजामि चुरन्त्र प्रतिष्ठजामि अग्ने ज्योतिरसि समिधसे स्वाहा अमृतुणमसि मारुणमसि अन्तरतकुं रक्ष अन्तरिता अरातयः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्टा अरातयः चिक्पति स्वा पुनात् प्रत्युत्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वा पुनात् प्रत्युत्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्मा पुनात् प्रत्युत्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाग्र्याकृतं स्पर्शयित्वा अभ्यर्च अक्षता आध्याचरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रवे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवसवितप्रसुमा ब्रह्मन् सोमन्तमादास्मा आदस्मा समेत यस्माः आगार मुहूर्तत्सु मुहूर्तोऽस्तु
परिदीन् स्पृष्ट्वा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासृज्ञाय स्वाहा यज्ञदेविष्मेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् सावित्र्या गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगुं सुव स्वाहा ओं भूर्भुवः सुव स्वाहा अदितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासामीः प्राणानां यावस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यौ मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे काल विपर्यासे कर्म विपर्यासे यूनाद्रिक् सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवं होष्येतेन मन्यस्मा अनुमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवतविद प्रसुभा ओं मतो देवावन्तनो यदो विष्टर्विजक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्टर्विजक्रमे त्रेधानत देवदं समूढमस्य पाकुं सुरे स्वाहा त्रीणि पदाविजक्रमे विष्टर्गोपादाब्जहात धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पस्कते दो व्रतानि भस्पते इंद्रस्तजद्दशका स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वदक्षरात् दग्धु स्वाहा तद्विप्रासो पञ्चमोजा कृपाकुं तस्य विन्दते विष्णोर्यत् परमं पदग्धु स्वाहा ओं भू स्वाहा भुव स्वाहा सुव स्वाहा ओं भूर्भुवः सुव स्वाहा अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासामीः చూచి నీ పెండికి సోవాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి
వాచం దివ్యానాదం కుశలపరిసత్కేతదండంటపాణిం వేదారావం రురుమయమహం వాహనం దోష్కదుష్కం వింబేజంతం విఘ్నసమహం ప్రాప్తవంతం భజామి. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాజనస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామ్యేకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకారమహతువ్యక్తాఖ్య సప్తావృణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్ట దిగ్గజో ప్రవిదట్టిదానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతోభాగే మహానాలాజపానస్య ఫణిరాజశ్చేషస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాద్దండోద్దంపితే అమరావతే తేజోవతే సంయమని రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే జశోవతే త్వష్టదేవపురే విరాజతే ఇంద్రాగ్నేయమునిరుత వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షణాసర్పిర్దక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకశాల్మణి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయమదృక్షిదింద్యపారియాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిరావత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణకుకురవర్షాఖ్యరవర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టు ప్రార్థయజ్యవనో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయాయామే హే జన్మని చ హే దక్షిణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాదకాది సమస్త దుర్దక్షయార్థం తత్పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాకలోకిత దామాదిపసంగాతః కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైస్త్రే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంహోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీచత్రకస్యవాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణానేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస భగవస్యాస్త్రోక్త మార్గేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ ప్రవర్తమానస్య పరతద్విభవ్యోహంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోక్షాదివసాద్ ఉత్పస్థితలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాజ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాన్ని కుటమకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాజ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాజ భక్తలోక పరిపాలనాజ కిరీటహార కేజూర దివ్యాభరణ భూషితాజ దివ్య కౌస్తుమాలంకృతాజ దివ్య పీతాంబరధరాజ దివ్యమాల్యోశోభితాజ ప్రపన్న పారిజాతాజ నిజావతారాజ స్వర్ణ గరుడ వాహనారూఢాజ
అచింత్యాత్మక నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరాజ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాజ శ్రవణ నక్షత్రే మకర్రాసో జాతాజ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాజ రుద్రశ్యామాదర్వణ సకల వేదాధ్యాయిని భార్గవత్యౌనోప్నుమ అరువేందుల పంచారుషేజ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసో జాతాం ఇమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి రుగ్యజుశ్యామాధర్మణ సకల వేదాధ్యాయిని కాశ్య వావత్సారణే ధ్రువత్రయారుషేజ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం రేవతీ నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే శుభ్రం బ్రహ్మలోక చికీషయేత్ కన్యాం స్వలంకృతాం సాధ్వీం శీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయత్యామి ధర్మకామార్థసిద్ధయేత్ విశ్వంబరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. సకల మంత్రాలకు యజమాని అయినటువంటి శ్రీవారు అగ్ని ప్రతిష్టాపనలో ఆవాహనమైనటువంటి సకల దేవతల సాక్షిగా కళ్యాణమూర్తిగా వెలుగొందుతూ ఉన్నాడు. జీవులందరూ కూడా స్వామి యొక్క బాధ్యతను గుర్తించి, స్వామి, ఈ సంసారం కేవలం బుద్ధి వలనే ఏర్పడుతున్నది కదా, ఇది సత్వ రజస్తమో గుణాత్మకాలైనటువంటి కర్మలలో బందీ అయి ఉంటుంది, ఇది అజ్ఞానానికి మూలమైనది కదా, ఈ సంసారం కేవలం స్వప్నం వంటిది కదా, ఎంత మాత్రము నిజం కాదు కదా, సకల కాంక్షలు మనస్సులోనే జన్మిస్తున్నాయి కదా, స్వప్నం మెలకువ ఈ రెంటికి తేడాయే లేదు కదా, పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి సకల కళ్యాణకారకుడైనటువంటి పరమాత్మ మనకొక భాష నర్పించాడు. అదేంటి అంటే, ఏ జీవికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పే విధానమే కళ్యాణ కైంకర్యం కూడా. కావున మానవాళిని తరింపజేసేటటువంటి మహత్తుతో కూడినటువంటి నావలాంటి ఒక అద్భుతమైన వేడుకే కళ్యాణ మహోత్సవం. కానీ ఆలోచించి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు కదా. త్రిగుణాల వల్ల ఆవిర్భవించేటటువంటి ఆయా కర్మలకు కారణమైనటువంటి మనస్సులోని అజ్ఞానాన్ని జ్ఞానమనే అగ్నితో కాల్చివేయాలి. ఆ విధమైనటువంటి నిస్వార్థమైన మనస్సుతో కమలాక్షుణ్ణి కనుగొనడం అతి శ్రేష్టమైనటువంటి సాధన. భక్తుడైన వాడు భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని పులకించిపోతాడు. అతడు ఆ స్వామి సుగుణాలు విని పొంగిపోతాడు. భక్తి పారవస్యంతో కళ్ళలో ప్రమోద బాష్పాలు ఒలుకుతుండగా నారాయణ, గోవింద, వరద, వాసుదేవ అని గద్గద స్వరంతో గొంతెత్తి పాడుతూ వాడతాడు. అరుస్తాడు, నవ్వుతాడు, నమస్కరిస్తాడు. తనలో తానే ప్రేమావేశంతో మాట్లాడుకుంటాడు. అంతేకాదు, గాలి సోకిన వాడిలాగా తిరుగుతాడు. చివరికి భవబంధాల్ని పరిత్యజించి అజ్ఞానమును అంతం చేసుకొని భక్తి వివసుడై శ్రీవారి సాన్నిధ్యం చేరుకుంటాడు. కోరికలతో నిండిన మానవుడు ఈ సంసార చక్రాన్ని ఛేదించాలంటే శ్రీహరి సంకీర్తనం ఒక్కటే ఉపాయం. పరబ్రహ్మంలో ఐక్యమై అనుభవించే ఆనందం ఎటువంటిదో అటువంటి ఆనందాన్ని ఆ మాధవుని ఆరాధన ప్రసాదిస్తుంది అని పండితులు చెబుతూ ఉంటారు. కావున అట్టి జ్ఞానాన్ని మనందరం కూడా సముపార్జన చేసి శ్రీవారి కళ్యాణ వేడుకలో మనందరి మనస్సులు, హృదయాలన్నీ కూడా భగవంతుని కోసం పరిమళించేటటువంటి పుష్పాల వోలే సమర్పించాలి సభక్తిపూర్వకంగా. అప్పుడు శ్రీవారు అనుగ్రహ భాసన కురిపించి అందరినీ కళ్యాణ చక్రవర్తి అయి అనుగ్రహించడమే కాకుండా తరతరాలను
పులకింపజేసేటటువంటి ఒక భాగవత స్ఫూర్తిని కలిగించేటట్లుగా ఆ సంస్కారాలను కుమ్మరిస్తాడు పరమాత్మ. అందుకనే స్వామి, ఈ కైంకర్యంలో నన్నొక పూజా ద్రవ్యంగా ఉపయోగించుకోరాదా అనేటటువంటి శరణాగత తత్పరతను ఎప్పటికప్పుడు మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటూ ఉండే ప్రక్రియ ప్రతినిత్యము మనకు అందుబాటులో ఉన్నది. కావున ఇలాంటి సభక్తిపూర్వకమైనటువంటి ప్రత్యక్ష వీక్షణాన్ని మనం అదృష్టంగా భావించాలి. అందుకనే లోకమంతా కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరెవరి ఇళ్లలో వారు ఉంటూ సభక్తిపూర్వకంగా వీక్షించడానికి ఇదొక గొప్పనైనటువంటి అవకాశం కదా. కావుననే శ్రీవారు మనందరి కోసం దయతో ఎంతో భక్తపరాధీనుడై ఆయన ప్రవర్తిస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో కదా. కావుననే పరహితమైన కార్యమతి భారముతోడిది అయిన పూర్ణ సత్పురుషుడు లోకముల్పొగడ పూర్వమునందకరాల వర్షం కురియగా చొచ్చినను కదిసి గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేల ఎత్తైనట కృష్ణుడు ఛత్రము భాతిభాస్కర అన్నట్లు లోకులకు హితాన్ని కలిగించే పని మంచివాడు ఎంత కష్టమైనా సరే పూనుకుంటాడు. కావుననే పూర్వం గోవులను గోపాలకులను రక్షించడానికి కృష్ణుడు కొండనే ఎత్తి గొడుగుగా పట్టాడు కదా. ఆ తీరున స్వామివారి యొక్క లీలలు, లీలా విశేషాలు వాటన్నిటినీ కీర్తించుకుంటూ ఉండడమే మానవ జన్మ యొక్క సాఫల్యం, మానవ జన్మ యొక్క సార్థకత అందులోనే ఉన్నది. అందుకనే ఒక్క క్షణము చాలు తండ్రి నీ పాదాలపైన నిలవడానికి, ఒక కుసుమమై ఒక పుష్పమై అనేటటువంటి ఆర్తనాదం ఏదైతే ఉందో అది తారాస్థాయి భక్తిని పట్టి సూచిస్తూ ఉంటుంది. కావున భగవంతుని దయాభరణములే ఆభరణములు. భగవంతుని నుంచి కురిపించేటటువంటి ఆభరణములు ఏంటివి అంటే మనం ధరించేటటువంటివి కావు. భగవంతుని నుంచి కురిపించబడుతూ ఉన్నటువంటి ఆభరణములే సరైనటువంటి ఆభరణములు. ఆ దయాభరణములను మనం ధరించాలి. ఆ దయా వీక్షణాల కోసం మనం నిరీక్షించాలి. అలా నిరీక్షించాలంటే ప్రత్యక్ష వీక్షణాన్ని మనం స్వయం కార్యంగా మన వ్యక్తిగత సాధనగా మరల్చుకోవాలి. అప్పుడు మనకు జీవాత్మ పరమాత్మల మధ్య ఉండేటటువంటి అభేద స్థితి మనకు అబ్బుతుందన్నమాట. కావున ఇంతటి గొప్ప ఆత్మ సౌందర్యాన్ని మనం వృద్ధి చేసుకుంటే మనకు దినదినావి ప్రవృద్ధిమానమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సూక్ష్మ తరంగాలెన్నో మన శరీరం ఆవల స్థితికి కూడా నడిపించేటటువంటి, ఉన్నత లోకాలకు గమనం చేసేటటువంటి, ఉన్నత సంస్కారాలతో ఉన్నత లోకాలకు గమనం చేసేటటువంటి ఆచరణ మనకు అబ్బుతుందన్నమాట. కావున భాగవతోత్తములెందరో కీర్తించి భజించి అర్చించి స్మరించి ఆత్మనివేదనం చేసుకున్నటువంటి వారెందరో కదా. చూచారా, దేదీప్యమానమైనటువంటి ఆ రూపాన్ని చూడడానికి 2 కన్నులు సరిపోవు కదా. అందుకనే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో స్వామి నీ అపురూపమైన ఈ దివ్య రూపాన్ని, విశ్వరూపాన్ని నేను చూడలేకున్నాను, నాకు దివ్య చక్షులను ప్రసాదించు అన్న తర్వాత కూడా ఆ దివ్య చక్షుల వల్ల కూడా కానట్లే కదా. కావుననే స్వామి అనేక భుజములు, అనేక ముఖములు, అనేక శిరస్సులు కలిగినటువంటి నీ రూపాన్ని నేను దర్శించలేకున్నాను స్వామి, ప్రభు నా కోసం కాస్త దిగి ప్రవర్తించు కాన ప్రభు అని ఆ విధంగా వేడుకుంటాడు కదా. కాబట్టి అలాంటి దయా వర్షాన్ని కురిపించేటటువంటి పావనమూర్తి పరమాత్మ, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. అందుకే ఆ గోవింద ప్రజాపతి సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే పంజీవశరదాం శతం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజత మంత్రజో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే త్వం జీవశరదాం శతం భూదేవ్యై నమః
మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. శుభం శుభం. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. ఓం సుభస్మః ఓం భూర్భువస్సుభస్మః అతిథేన్వమగ్గుస్తానమదేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవదవిద ప్రాసావేహి ప్రణానామ్యాం. అస్యాం శుభదిదో శ్రీ శ్రీనివాదస్వామినః వైవాహికోత్సకన్మాంగమోపాసనాఖ్యో లాజహోమం కరిష్యేత తేన మన్యస్మానమదేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవదవిద ప్రసూమా ఇమాన్ లాజానమిత్యమిగార్య. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం. యన్నాతృపప్రోదేజ్ఞౌ లాజానావపంథి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం. జ్ఞాతజో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం. యన్నాతృపప్రోదేజ్ఞౌ లాజానావపంథి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం. జ్ఞాతజో మమ స్వాహా. ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యతాం. యన్నాద్రుమప్రోదేజ్ఞో లాజానావపంథి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం. జ్ఞాతజో మమ స్వాహా. ఓం భూస్మః ఓం భువస్మః ఓం సుభస్మః ఓం భూర్భువస్సుభస్మః
अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः प्राणानायम्याम् अस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्मा गमोपासनाख्यो सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णों होष्के अतिथेन मन्यस्मान् मदेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवतविदप्रसुभावं मतो देवावन्तनो यतो विट्टुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्माः इदं विट्टुर्विचक्रमे त्रेधानतदेपदं समूढमस्यपाकुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतेदो व्रतानि पस्मसे इन्द्रस्य यज्ञस्य का स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति शौर्यः दिवे वदक्षुरात् दग्गुस्वाहा तद्विप्रासो विपञ्चमो जाग्रुवागुं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अतिथेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः प्राणानायम्यामस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गमोपासनाख्यो उपरिट्टादन्त होमं करिष्ये तेन मन्यस्मान् मतेन मन्यस्मान् सरस्वतेन मन्यस्मान् देवतविदप्रसुभा यदत्सक्रमणोत्परीनिचं यद्वान्यो नमिहाकरम् अग्निस्तद्विट्टकुद्विद्वान् सर्वगुत्सुगतं करोतु स्वाहा अग्नये षट्टौर्धाहुतीनां कामानाकुंसमद्दैत्रे स्वाहा अग्नये स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपतये स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मै स्वाहा अग्नये षट्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा यन्म आत्माभूतग्निस्तत्पुनरागः जातवेदामचक्षणि स्वाहा पुनरग्निश्चक्रोजात् पुनरन्दो बृहस्पतिः पुनर्मे प्रवायुमानक्तरादित्यमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा वेष्टृत्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा हेदोष्येदसीमहि स्वाहा समिदसे तेजोसे तेजोदयमहि स्वाहा यमस्य दे मृत्योर्भोभाहि स्वाहा सोमस्य दे चित्तं मे पाहि स्वाहा वाजोर्दिमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो देमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिद सप्तजिह्वा सप्तऋषयः सप्तनाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा जन्त सप्तयोनिर्रात्पणस्मा कृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा जौर्भुक्तः स्वाहा अग्निर्जीर्णं वेदिर्जीर्णं जौर्जीर्णं पृथिवी जीर्णम् औषधमात्र देवजीर्णं स्वाहा ऋतदान विद्मा अनुष्टुभृतेन पूर्णमाहुतञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषम् इन्द्राय दहोमि स्वाहा अग्निसृप्यतो वेदसृप्यतो द्रोष्टृप्यतो पृथ्वीसृप्यतो ब्रह्माद्या सृप्यन्ताम् अजितेन्वमग्गुस्तानमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवतविदप्रासावीः आवाह्यदेवताभ्यो निमिदासुपदास्थानं प्रवेशयामि क्षमरार्धं क्षेमाय पुनरागमनाय च पवित्रमस पवित्रं मे भूया स्वाहा सर्वमस सर्वं मे भूया स्वाहा अक्षितमक्षित्ये जुहोमि सर्वान् परिसमोह्य ग्रन्थिं विसृज्य विप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापपोषदजो मरुतां वृषस्पततो नो वृष्टिमेरयस्माः सुध्यन्तान् देवसदनकं सुध्यन्तान् देवसदनं भूतिस्मालेति भस्ममालिप्य मारुतजोर्भूतिः भूतिस्मादे लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निर्मारुतजोर्भूतिः आदित्यः सोमो नमः त्रजाजुषं जमदग्ने कश्यपश्च त्रजाजुषम्
భూతిస్మాతేర్లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేద్ అగ్నిరమారుతయోర్భూతిః ఆదిత్యः సోమో నమః త్రజాజుషం జమదక్తే కశ్యపశ్చత్రజాజుషం యద్ధేవానాన్ త్రజాజుషం తన్మే అస్తు త్రజాజుషం దీర్ఘాయుత్వాయ బలాయ సతాయ సదంజవత్తక్షేత్రజాజుషం మాపోజిష్ఠామజోపుపస్థానమూర్చేదదాతన మహేరణాయ చక్షుషే యోవస్యవదమోరదయ ఉషధేరివ మాతరః తస్మా అనంగమామభోజస్య క్షజాయజిన్వద ఆపో జనయతాచనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కృతాసనాత్కృతంతు మయా దేవ పురభువనస్వదస్త వై ప్రాయశ్చిత్తాని శేషాను హోమకర్మాణి వై తాని శేషాని శేషేణ శ్రీకృష్ణ స్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియవా బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్దత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునర్పాద్యర్ఘ్యం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యథాస్మదాస్థానం ప్రవేశయామి క్షమనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. అగ్నిపురుషాయ నమః కులోపహార నివేదయామి ఆద్యోపహారం సమర్పయామి. బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాసార్పితమస్తు. లాజహోమం జరుపుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో అనేక విధములైనటువంటి కర్మలన్నీ కూడా అగ్ని సాక్షిగా వెలుగొందుతాయి అని చెప్పటంలో ఇదొక గొప్ప చిక్కనైనటువంటి సందేశం. కావుననే వైదిక కర్మలన్నీ కూడా బహిరంగంగానే ఎందుకు జరగాలి అంటే అది వేదోక్తం కావున జీవులందరికీ అంటిపెట్టుకుని ఉండవలసినటువంటి తక్షణ కర్తవ్యాలు కావున ఆ విధంగా జరిపించుకోవుట వేదపురుషుడైనటువంటి శ్రీవారికే చెల్లినది. కావుననే అంతఃకరణ శుద్ధితో పరమాత్మకు చేసేటటువంటి ఏ కార్యక్రమైనా సరే, ఎలాంటి కర్మ అయినా సరే అది ఒక యజ్ఞం లాంటిదే, ఒక హోమం లాంటిదే. అందుకనే ఈ శరీరం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక యజ్ఞగుండంలాగా మండుతూ ఉండాలి. దేని చేత మండుతూ ఉండాలి అంటే సత్కర్మల చేత మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, సదాచారంతో వెలుగుతూ ఉండాలి, భగవదర్పిత భావనతో మండుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి పరమాత్మకు వడ్డించడానికి సిద్ధంగా ఉండేటట్లుగా యజ్ఞంలాగా ఆ సంకల్పాలు నడుస్తూ ఉండాలి. అదే నిత్య కళ్యాణం యొక్క పారమార్థిక చింతన. అట్టి చింతనతో మనం చేసేటటువంటి ఈ వేడుక చూసేటటువంటిదై, చేసేటటువంటిదై, అనుభవించేటటువంటిదై ఆత్మరంజక భావంతో సమృద్ధి అయి జీవితాలను పండించేటట్టు ప్రతి ఒక్కరూ కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని ఈ విధంగా పాటించాలి అని చెప్పేటటువంటి చిక్కటి భావమే ఈ కళ్యాణాంతర్గతంగా ఉన్నటువంటి ఒక శక్తి స్వరూపం. కావున ఈ సాహిత్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు, అది ఆత్మానుభూతి కదా. కావుననే పులకించి తన్మయత్వంతో పారవశ్యుల్ని చేసి పరమాత్మ కోసం మనం తపన పడేటటువంటి ఆ పదజాలానికందని పావనత్వాన్ని మనకు తెలియకుండానే మన నోట పలికించుకుంటాడు స్వామివారు. అందుకనే అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలను తాను తెలియకుండానే అప్రయత్నంగానే చూచిన వెంటనే పారవశ్యం పొందేటట్లుగా ఆ తన్మయత్వ స్థితిలో కీర్తించినటువంటివే సంకీర్తనలన్నీ కూడా. కావుననే పరమాత్మ మా జనుల యొక్క జన్మలన్నీ కూడా ఒక సంకీర్తనమయంగా మార్చుకొను ఓ ప్రభు, ఓ దేవా, దేవుళ్ళకే దేవుడవైనటువంటి ఓ పరమాత్మ, నీవు ఆ అనుగ్రహాన్ని ఒక్కసారి మా పైన చూపరాదా అనేటటువంటి నివేదనాపూర్వకమైనటువంటి భక్తి యంత్రం ఏదైతే ఉందో అదే ఈ కర్మలన్నీ కూడా.
కావుననే మంత్రకాలము, తంత్రకాలము, యంత్రకాలం అనే మూడింటిని మనం వేరుగా చేస్తే అవన్నీ కూడా ఒక్క మంత్రాన్ని మనం స్ఫురింపజేసుకుంటేనే తెలుస్తాయన్నమాట. ఈ దేహమనే యంత్రము లోపల జరుగుతూ ఉన్నటువంటి అవస్థలనేటటువంటి తంత్ర కార్యక్రమాలు, తరువాత మంత్రంతో మునిగినప్పుడు మాత్రమే అది పవిత్రమై కళ్యాణమయమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి